సో బిజీగా ఉన్న మదర్స్ డెఫినెట్లీ పిల్లలతో కొంచెం స్ట్రిక్ట్ గా ఉండాలి. ఎందుకంటే మన బంధము పేగు బంధము రక్త సంబంధం, ప్రేమలు ఎక్కడికి పోవు. అవి ఎలా పర్మనెంట్గా ఉంటాయి, కొంచెం హైడ్ అయి ఉంటాయేమో, ఒక లేయర్ ఏదైనా కప్పేసి ఉంటుంది, ఈ భయము డిస్టెన్స్ అది దాన్ని. నేను స్ట్రిక్ట్గానే ఉండేదాన్ని. మరి పిల్లలు భయంతో మీ దగ్గరికి రాకపోవడం, ఎక్స్ప్రెస్ చేయకపోవడం లాంటివి అలా ఏం లేదు. కాకపోతే వద్దు అంటే వద్దు, తీయకూడదంటే తీయకూడదు, చేయకూడదంటే చేయకూడదు. ఇప్పుడు టీనేజ్ కాబట్టి స్ట్రిక్ట్ గా ఉండాలా లేకపోతే ఫ్రెండ్లీ మేనర్? ఫ్రెండ్లీ. నేను చిన్నప్పటి నుంచి నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ పెద్ద ఎవరు లేరు. ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది నాకు. మా అమ్మ, మా చెల్లి, మా అన్నయ్య పెళ్లి కాకముందు, తర్వాత జాకీ గారు బెస్టెస్ట్ ఫ్రెండ్, తర్వాత నా కూతురే నాకు బెస్ట్ ఫ్రెండ్. మేమిద్దరం షేర్ చేసుకున్నంత అసలు ఎవ్వరూ షేర్ చేసుకోరు, ప్రతిదీ షేర్ చేసుకుంటాం. ఎంత బాగుంది సీరియస్లీ, మదర్ అండ్ డాటర్ అలా ఉంటే బోల్డ్ కబుర్లు చెప్పుకుంటాము, తినాలనుకుంటే ఆర్డర్ చేసుకుని తింటాము, లేదా చేసుకుని తింటాం, లేదా పడుకునే మమ్మీ సినిమా చూద్దామా, కభీ ఖుషీ కభీ గమ్ చూద్దామా, లేకపోతే ఆరెంజ్ చూద్దామా, పాత సినిమాలను బొమ్మరిల్లు చూద్దామా, కూర్చొని మేమిద్దరమే సినిమాలు చూస్తాం, మేమిద్దరం ఫన్ చేస్తాం, ఎంజాయ్ చేస్తాం అంతా. సో పిల్లలు అంటే చెప్తూ ఉంటారా ఇలా ఈ ఏజ్ లో కొంచెం అట్రాక్షన్స్ ఇవన్నీ మామూలు, ఇవన్నీ డిస్కస్ చేస్తూ ఉంటారు? చెయ్యాలా మనము? చెయ్యాలి. ఎంత ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఒక ట్రస్ట్ సోల్ ఒకటి ఉంటుంది, అది డెఫినెట్ గా మమ్మీయే.